హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు? బాగుండారా? నేను బాగున్నానండి. ఇవాళ 7వ రోజు కదండి. ఈరోజు చక్కగా నవరాత్రులలో 7వ రోజు అన్నమాట. శుభ్రంగా వాకిలి కడుక్కొని ముగ్గులు పెట్టుకున్నానండి పొద్దున్నే నీట్గా. చక్కగా ముగ్గులు పెట్టుకుంటే మనకి పండగలప్పుడు బాగుంటుంది కదండి. పొద్దున్నే లేచి ముగ్గులు పెట్టుకున్నాను. తర్వాత అండి గణేష్నికి ఇవన్నీ చేసేటప్పుడు చూపించలేదు. దేవుడి రూమ్లో చక్కగా అమ్మవారిని అలంకరించుకొని కలశం పెట్టుకున్నానండి. ఇవాళ కలశం పెట్టుకొని అమ్మవారికి దుర్గమ్మ తల్లి ఫోటో పెట్టుకున్నాను. కనకదుర్గమ్మ తల్లి చక్కగా గాజులు మాల వేసుకున్నానండి. గాజులు మాల వేసుకొని అమ్మవారికి ఫోటో పెట్టుకున్నాను. ఈ రోజు నుంచి 3 రోజులు కదండి, 3 రోజులు మనం పూజ చేసుకోవాలన్నమాట. ఇలా ఫస్ట్ నుంచి చేసుకునే వాళ్ళు ఈ రోజు నుంచి చేసుకోవచ్చు, అలాగనమాట. గౌరీదేవిని పెట్టుకున్నానండి. పసుపుతో చేసుకుంటాం కదా మనం. గౌరీదేవిని పెట్టుకున్నాను. ఇలా అలంకరించుకొని చక్కగా రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాను. గుమ్మడికాయను కూడా ఈరోజు పెట్టుకోవాలండి. మనం ఈ 3 డేస్ పూజించుకోవాలి. తర్వాత గుమ్మానికి కట్టుకోవాలండి. గుమ్మడికాయని తర్వాత గుమ్మానికి కట్టుకోవాలి. దీపాలన్నీ మనం రెగ్యులర్గా వెలిగించుకునే దీపాలు వెలిగించుకొని శుభ్రంగా నీట్గా దేవుడి రూము ఇల్లు అంతా నీట్గా పెట్టుకున్నానండి. ఈ రోజు నుంచి 3 రోజులు, ఇవాళ రేపు ఎల్లుండు 3 రోజులు దీపం కొండెక్కకోకుండా చూసుకోవాలండి. అగండ జ్యోతి వెలిగించుకున్నాను, కలశం పెట్టుకున్నానండి. ఇలా చేసుకుంటాను నేను. ఎందుకంటే ఈ రోజు నుంచి ఒక్క పొద్దు ఉండాలండి. అగండ జ్యోతి వెలిగించామంటే మనం ఒక్క పొద్దు ఉండాలన్నమాట. పొద్దున్నుంచి ఏం తినకుండా ఉండాలండి. పండ్లు తినొచ్చు, పండ్లు తినేసి చక్కగా పాలు తాగొచ్చు, పండ్లు తినొచ్చు. ఎందుకంటే బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, జాగ్రత్తగా ఉండాలి. పొద్దున్నుంచి నేను పాలు తాగానండి. పాలు తాగి సాయంకాలం దేవునికి ప్రసాదం చేసుకుంటాం కదా అమ్మవారికి, ఆ ప్రసాదం తింటాం అన్నమాట. ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి. అల్లం వేసుకోవచ్చు అండి, అల్లం వేసుకొని చేసుకోవచ్చు. అమ్మవారికి గౌరీ అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాను. కుంకుమార్చన చేసుకొని చక్కగా పూజించుకున్నానండి. ఇలా అలంకరించుకున్నాను. వస్త్రం వేసుకొని అమ్మవారిని చక్కగా అలంకరించుకున్నానండి. ఏంటంటే రాత్రి పూజే కదా మనకి అమ్మవారికి. 3 రాత్రులు అన్నమాట. 9 రాత్రులు చేసుకుంటారు కొంతమంది 5 రాత్రులు చేస్తారు, కొంతమంది 3 రాత్రులు చేస్తారు అమ్మవారికి. అలాగే గణేషుని ముందు పూజించుకొని బెల్లం నైవేద్యం పెట్టుకున్నానండి. బెల్లం నైవేద్యం పెట్టుకున్నాక అమ్మవారికి పూజించుకున్నాం. అటుపక్క ఇటుపక్క ఏనుగు బొమ్మలు తీసుకొచ్చుకున్నానండి. అమ్మవారికి ఇరువైపులు పెట్టుకున్నాను. చాలా అందంగా ఉందండి. అమ్మవారికి పక్కన ఇన్ని రోజుల నుంచి లేవండి, ఈ రోజు నిన్న తీసుకొచ్చుకున్నాను. చక్కగా అలంకరించుకున్నానండి. పూలమాల, గాజుల మాల, పెద్ద బొట్టు పెట్టానండి అమ్మవారికి. అమ్మవారికి కుంకుమ అంటే చాలా ఇష్టం కదా, పెద్ద బొట్టు పెట్టాను. కమలం దీపం అండి, కమలం దీపం తీసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చుకోవాలని చాలా ఆశగా ఉందండి నాకు. తీసుకొచ్చి చక్కగా వెలిగించుకున్నానండి. నెయ్యి వేసి వెలిగించుకున్నాను. కామాక్షి అమ్మవారి దీపం అండి, అష్ట లక్ష్ములు అన్నమాట. కామాక్షి అమ్మవారి దీపం వెలిగించుకున్నాను. వెంకటేశ్వర స్వామి అండి ఇటు పక్క పెట్టుకున్న ఫోటో. అందరికీ పువ్వులు అలంకరించుకున్నానండి. గుమ్మడికాయ కూడా ఈ 3 రోజులు మనకి ఇంట్లో ఉండాలన్నమాట పూజ రూములో. అమ్మవార్లతో పాటు గుమ్మడికాయ కూడా పూజలు అందుకుంటుంది. అప్పుడు తీసుకెళ్ళి మనం పండగ రోజు గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిదండి.
కొబ్బరికాయ ఫస్ట్ రోజు కదా, కొబ్బరికాయ కొట్టుకున్నాను. పులిహోర చేశానండి, పులిహోర నైవేద్యం పెట్టాను. పరమాన్నం చేశాను, నీళ్లు పెట్టుకున్నాను, తాంబూలం పెట్టాను, పండ్లు పెట్టాను. అఖండ జ్యోతి వెలిగించుకున్నానండి. జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో, నియమాలతోటి, నీట్గా నియమాలతోటి ఉండాలండి. కింద పండుకోవాలి. మనం అఖండ జ్యోతి వెలిగించుకుంటే కింద పండుకోవాలన్నమాట. అంటే సాఫ్ వేసుకొని చక్కగా ఉతికిన బెడ్షీట్లు అవి వేసుకొని మంచిగా నీట్గా బ్రహ్మచర్యం పాటిస్తూ ఉండాలండి. మనం అఖండ జ్యోతి వెలిగించుకుంటే చాలా నియమాలతో ఉండాలి. పంచహారతి ఇచ్చానండి, మంగళహారతి ఇచ్చాను, పంచహారతి ఇచ్చాను అమ్మవారికి. చూడండి ఎంత అందంగా ఉండారో. గజరాజులను పెట్టుకుంటే పక్కకి, అమ్మవారి పక్కకి చక్కగా గౌరీ అమ్మవారి పైన నా దగ్గర రూపు ఉందండి, పక్క లక్ష్మీదేవి రూపు, అది పెట్టుకున్నాను పైన. ఎంత అందంగా ఉందో చూడండి. గాజుల మాల వేసుకున్నాను. మధ్యాహ్నం అల్లుకున్నానండి గాజుల మాల, అల్లుకొని అమ్మవారికి అలంకరించుకున్నాను. మొన్న వరలక్ష్మి వ్రతం అప్పుడు వేయలేదండి, ఈసారి వేసుకోవచ్చు. అందరూ వేసుకోండి. దసరా అప్పుడు వేసుకోవచ్చు, మళ్ళీ దీపావళికి కూడా వేసుకోవచ్చు అండి. దీపావళికి కూడా అల్లుకొని గాజుల మాల వేసుకోండి. చక్కగా అందరినీ పూజించుకున్నానండి. ఫోటోలన్నీ నీట్గా పెట్టుకొని చక్కగా అందరు దేవుళ్ళని పూజించుకున్నాను. ఇలాగైందండి ఈరోజు నాకు పూజ. ఈరోజు సాయంకాలం, బుధవారం కదండి, బుధవారం సాయంత్రం ఇలా చేసుకున్నాను నేను. పులిహోర నైవేద్యం పెట్టానండి. పులిహోర అమ్మవారికి చాలా ఇష్టం కదా. అష్టమి, అది కూడా కాక అష్టమి రోజు దుర్గా అమ్మవారి అవతారం కదండి. అష్టమి రోజు చక్కగా అమ్మవారికి పులిహోర పెడితే చాలా మంచిదండి. పులిహోర నైవేద్యం పెట్టాలన్నమాట. ఇలా చేసుకున్నానండి ఈరోజు పూజ. నేను అఖండ జ్యోతి చూసుకుంటా ఉండాలి మధ్య మధ్యలో లేసి. తాంబూలం అమ్మవారికి సాయంకాలం ఖచ్చితంగా పెట్టాలండి. మర్చిపోకుండా తాంబూలం పెట్టండి అమ్మవారికి. పాలు, పెరుగు, దద్దోజనం ఏది ఉంటే అది ప్రసాదం చక్కగా మనకి ఇష్టం అండి. వడలు, అల్లము వడలు, గారెలు, చూడండి ఎంత బాగుండారు అమ్మవారు. చక్కగా అలంకరించుకున్నానండి. వస్త్రం వేసుకున్నాను, గాజుల మాల వేసాను, పూల మాల వేసాను. అలా అలంకరించుకున్నానండి. ఈ వీడియో తీసేటప్పుడు, ఈ వీడియో నేను ఇది చేసేటప్పుడు అమ్మవారిని గాజుల మాల అవన్నీ చేసుకునేటప్పుడు ఎవరు లేరండి వీడియో తీయటానికి. ఇప్పుడైనా నేనే తీసుకున్నాను. ఇలా చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారు? ఈ గుమ్మం దగ్గర దీపం వెలిగించుకున్నాను. పూజ రూము గుమ్మాల దగ్గర దీపాలు వెలిగించుకోవాలండి, అటువైపు ఇటువైపు. ఇలా ఉందండి నా పూజా రూము, నా పూజా విధానం ఇలాగ ఉందన్నమాట. ఈరోజు పువ్వులు చాలా రేటు ఉన్నాయండి, చాలా రేటు ఉన్నాయి పువ్వులు. గుమ్మాల దగ్గర దీపాలు వెలిగించుకోవాలండి. తులసమ్మ వారి దగ్గర, మనకి మెయిన్ గుమ్మం దగ్గర, మన పూజ రూము గుమ్మం దగ్గర